బ్రేకింగ్ న్యూస్ జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. వివాహితర సంబంధానికి అడ్డొస్తున్నాడని భర్తను అతి కిరాతకంగా చంపింది భార్య. అయితే మద్యంలో విషం కలిపించి నిద్రలో జారుకున్నట్టు ఆ మద్యం పట్టించి కూడా ఎవరికి అనుమానం రాకుండా హత్య చేసింది భార్య. అయితే చనిపోయిన తర్వాత భర్తని హార్ట్ అటాక్ వచ్చి చనిపోయాడన్నట్లుగా అందరినీ నమ్మించే ప్రయత్నం కూడా చేసింది. అయితే గత 2020లో అయితే ఈ ఘటన చోటు చేసుకుంది. సో ఎట్టకేలకు ఇప్పటి వరకు అటు పోలీసులు అయితే అన్ని కోణాల్లో దర్యాప్తు చేసి అన్ని సాక్ష్యాలను సేకరించి కోర్టు ముందు హాజరు పెట్టారు. సో ఇప్పుడైతే ఈ కేసులో ఆ భార్యకైతే ఎంతో అతి కిరాతకంగా చంపిన భార్యకైతే జీవిత ఖైదు శిక్ష విధించింది కోర్టు. అలాగే ప్రియుడికి కూడా జీవిత ఖైదు శిక్ష విధించింది. సో అయితే ఏదైతే 5 ఏళ్ల క్రితం జరిగిన హత్యలో కోర్టు ఎట్టకేలకు తీర్పునిస్తూ కూడా ఉత్తర్వులు జారీ చేసింది. భార్యకు జీవిత ఖైదు విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇక్కడ అడవి ముత్తారం మండలం రేగులగూడెంకు చెందిన దేవేందర్ స్వప్నలు ఇద్దరు కూడా భార్యాభర్తలు. అయితే వీరిద్దరికి 2 కుమారులు, 1 కుమార్తె కూడా ఉంది. సో అయితే గత కొన్నాళ్ల క్రితం అయితే అటు స్వప్నకి పవన్ కళ్యాణ్ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. అది కాస్త కూడా వీరిద్దరి మధ్య వివాహితర సంబంధానికి దారితీస్తుందని చెప్పాలి. సో అనంతరం భార్య అయితే భర్త అడ్డొస్తున్నాడు వివాహితర సంబంధానికి, అటు పవన్ కళ్యాణ్తో ఉండడానికి అన్నట్టుగా కూడా ఇద్దరు కలిసి భర్తను చంపేందుకు ప్లాన్ వేశారు. ఈ నేపథ్యంలో అతను మద్యం సేవిస్తాడని మద్యంలోనే అతనికి తెలియకుండా విషం కలిపింది. సో యథావిధిగా అతను మద్యం సేవించిన అనంతరం నిద్రలోనే అతను చనిపోయాడు. సో దీంతో ఇంట్లో కుటుంబ సభ్యులందరినీ కూడా అతను హార్ట్ అటాక్ వచ్చి చనిపోయాడు అన్నట్లుగా నమ్మించే ప్రయత్నం కూడా చేసింది. అయితే అప్పటి నుంచి కేసు నమోదు చేసుకున్న పోలీసులు అయితే అన్ని కోణాల్లో దర్యాప్తు చేశారు. ఏదైతే దేవేందర్ కుటుంబ సభ్యులు ఉన్నారో వారికి అనుమానం వచ్చి పోలీసులకు కంప్లైంట్ ఇవ్వడంతో పోలీసులు వచ్చి ఆధారాలన్నీ సేకరించారు. సో ఏదైతే హార్ట్ అటాక్ అని నమ్మించే ప్రయత్నం చేసిందో స్వప్న అదంతా కట్టుకథ అల్లిందంటూ కూడా పోలీసులు సేకరించిన ఆధారాల్లో క్లియర్ కట్గా బయటపడింది. సో అయితే మరోసారి ఇప్పుడు గత 5 సంవత్సరాల తర్వాత అయితే ఈ కేసులో కీలక తీర్పు వెలువరించింది కోర్టు అని చెప్పాలి. స్వప్న ఆమె ప్రియుడు పవన్ కళ్యాణ్ కు జీవిత ఖైదు విధిస్తూ కూడా న్యాయస్థానం అయితే తీర్పునిచ్చింది. సో దేవేందర్ మృతిపై అతని తండ్రి అనుమానం వ్యక్తం చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేయడంతోనే ఈ కేసు అయితే బయటకు వచ్చిందని చెప్పాలి. సో ప్రియుడితో కలిసి భర్తను చంపినట్లు 2020లో జరిగిన హత్య కేసులో నిర్ధారణకైతే వచ్చారు పోలీసులు. పక్కా ఆధారాలని సేకరించి కోర్టు ముందు హాజరు పెట్టారు. సో కోర్టులో హాజరుపరిచిన అనంతరం కూడా సాక్ష్యాలన్నీ పరిశీలించిన కోర్టు న్యాయవాదులైతే సో దీనిలో ఈ కేసు మొత్తంలో కూడా అటు భార్య స్వప్న అతని ప్రియుడు కలిసి ఈ హత్యకైతే కంకణం కట్టుకుని మద్యంలో విషం కల్పించి చంపినట్టుగా కూడా పోలీసులు నిర్ధారించి సాక్ష్యాలు అన్నింటినీ కూడా కోర్టుకు సమర్పించడంతో ఎట్టకేలకైతే వారిద్దరికి జీవిత ఖైదు విధించింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వేణు అందిస్తారు. వేణు చెప్పండి, గత 5 సంవత్సరాల క్రితం జరిగిన హత్యలో అయితే కోర్టు ఎట్టకేలకు తీర్పునిచ్చింది. సో ప్రస్తుతం వారి కుటుంబ సభ్యులు ఏమంటున్నారు, పోలీసులు ఏ ఆధారాలను అయితే కోర్టుకు సమర్పించారు? 2020 ఆగస్టు 20వ తేదీన దేవేందర్ తన అనుమానాస్పద స్థితిలో తెల్లవారుజామున లేచేసరికి మంచంలోనే వీటజీగా పడి ఉన్నాడు. ఈ క్రమంలో తన భార్య పక్కనే కూర్చొని గట్టిగా ఏడుస్తూ అతిగా మద్యం సేవించి వచ్చాడు. సో రాత్రి శ్వాస కూడా సరిగా ఆడట్లేదని చాలాసార్లు చెప్పాడంటూ తను చావు కారణము హార్ట్ అటాక్ అని నమ్మించే ప్రయత్నం చేసింది. కానీ తన ఏడుపులు అదే విధంగా కొద్ది రోజుల నుంచి కూడా భార్య భర్తల మధ్య కొంత గొడవలు జరుగుతున్నాయి. ఓ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తితోని ఆ స్వప్న ఏదైతే మృతుని భార్య స్వప్న ఉందో తాను ఫోన్ లో మాట్లాడడం ఇవన్నీ గమనించినటువంటి మృతుని దేవేందర్ తండ్రి ఆ పోలీసులకు అనుమానాస్పదంగా కేసు నమోదు చేయడంతో ఇంపై విచారణ చేసిన పోలీసులు స్వప్న తన ప్రియునితో కలిసి భర్త దేవేందర్ హత్య చేసిందని కనుక్కున్నారు. దీనిలో కీలకమైనటువంటి మద్యం బాటిల్స్ గత 6 నెలల నుంచి కూడా అప్పుడు తరచూ మద్యం బాటిల్ తీసుకొస్తూ దేవేందర్ కు తన భార్య తన స్నేహితుడు తీసుకొచ్చాడంటూ కూడా తాగిస్తూ ఉన్నాడు అనేటువంటి ఓ విషయం తెలుసుకున్న పోలీసులు మద్యంలో పోస్ట్ మార్టం నివేదిక రావడంతో దానిలో విషయం ఉన్నట్లు కూడా తెలిసింది. దీంతో భార్యను విచారించగా గత కొద్ది రోజుల నుంచి కూడా అక్రమ సంబంధం కారణంగా తన భర్తను అడ్డు తొలగించుకోవాలనేటువంటి నెపంతో 2 సార్లు తనను చంపే ప్రయత్నం చేశాము, చివరకు మద్యంలో విషమిచ్చి చంపానంటూ కూడా భార్య ఒప్పుకోవడంతో పూర్తిగా ఆ గ్రామంలో రేగులగూడెం గ్రామం లోపల సంచలనమైన పరిస్థితి నెలకొంది. దీనికి సంబంధించి పోలీసులు కూడా వీళ్ళు మద్యం కొనుగోలు చేసినటువంటి అంశాలు, సీసీటీవీ ఫుటేజ్లు, అదే విధంగా ఆ రోజు రాత్రి మద్యం స్థాపించడానికి ముందు పవన్ కళ్యాణ్ తను ఏదైతే నిందితురాలు స్వప్న ఉందో తన లవరు పవన్ కళ్యాణ్ తీసుకొచ్చిన మద్యం బాటిల్పై వేలి ముద్రలు ఇవన్నీ పక్కగా సేకరించిన పోలీసులు
భూపాలపల్లి ప్రధాన న్యాయమూర్తి ముందు సాక్ష్యదారులు ఉంచారు. ఛార్జ్ షీట్ కూడా పక్కగా వేయడంతో నిన్న మధ్యాహ్నము ప్రధాన న్యాయమూర్తి ఈ యొక్క కేసు పూర్వపరాన్ని పరిశీలించిన తర్వాత భర్తను స్త్రీతో కలిసి హత్య చేసినటువంటి స్వప్నకు, అదేవిధంగా తన ప్రియుడు పవన్ కళ్యాణ్కి ఇద్దరికి జీవిత ఖైదుతో పాటు చెరొక 1000 రూపాయల జరిమానా విధిస్తూ తీర్పునివ్వడం జరిగింది. దీంతో పూర్తిగా ఇద్దరికి కూడా పెళ్ళై 8 సంవత్సరాలు, అప్పటికి ఇద్దరు కొడుకులు, ఒక కుమారుడు, 3 పిల్లలు ఉన్న తల్లి ఈ విధంగా ఒక వ్యక్తి ప్రేమలో పడి తన భర్తనే కడతెరిచిన ఘటన సో పూర్తిగా సంచలనం రేపింది. సో ఈ యొక్క తీర్పు వచ్చిన తర్వాత పూర్తిగా అటు అడవి ముత్తాన గ్రామం లోపల కూడా పూర్తిగా ఒక సంతోషం. ఎందుకంటే ఒక భర్తను కూలి పనులు చేసుకుంటూ ఒక జీవితాన్ని గడుపుతున్నటువంటి భర్తను 3 పిల్లల తల్లి ఈ విధంగా పక్క స్కెచ్ తో హత్య చేయడం, తనకు జీవిత ఖైదు విధించడంతో కూడా నిన్న అటు కుటుంబ సభ్యులంతా సంతోషం అయితే వ్యక్తం చేసిన పరిస్థితి. మొత్తానికి ఈ ఘటన భర్తలను కాల్చేసిన ఘటన ప్రస్తుతం వినిపిస్తున్న వేళ గత 5 ఏళ్ల క్రితం జరిగినటువంటి ఘటన లోపల ఈ రోజున జీవిత ఖైదు విధిస్తూ తీర్పు రావడంతో ఇది ఒక చెంపపెట్టు, ఇట్లాంటి మహిళలకి ఒక చర్చ కూడా జరుగుతుంది. అట్లా ఎస్ వేణు, అయితే ప్రస్తుతం పిల్లల పరిస్థితి ఏంటి? వారికి 3 పిల్లలు ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. అండ్ అలాగే పవన్ కళ్యాణ్ ఎంటర్ అయిన తర్వాత వీరి మధ్య మనస్పర్ధలు వచ్చాయి. అంతకుముందు ఎలా ఉండేవారు? అసలు దేవేంద్ర కుటుంబ సభ్యులు ఏం చెప్తున్నారు? దేవేందర్ కూడా నిరుపేద కుటుంబానికి సంబంధించిన వాడు. తాను కూలి పనులు చేసుకుంటూ ఆ తండ్రితో కలిసి ఒక గుడిసెలో ఉంటున్నాడు. సో ఈ క్రమంలో ప్రతి కూలికి వెళ్ళేవాడు. తన భార్య కూలి ముగ్గువడంతో ఇద్దరు పని చేసినా కుటుంబం వెళ్ళది వచ్చినటువంటి ఆలోచనతో ఇద్దరు వెళ్ళేవారు. ఈ క్రమంలోనే నాకు ముత్తారం గ్రామానికి చెందినటువంటి పవన్ కళ్యాణ్ పరిచయం ఏర్పడి ఈ పరిచయం ఇద్దరి మధ్య ఫోన్ నెంబర్లు ఇచ్చుకోవడం, తర్వాత ఫోన్ లో తరచూ సంభాషణలు జరగడం, ఇద్దరి మధ్య ప్రేమ కలిగింది. దీంతో ఇద్దరి మధ్య అక్రమ సంబంధం ఏర్పడింది. ఈ అక్రమ సంబంధాన్ని కంటిన్యూ చేయాలనేటువంటి ఉద్దేశంతోనే కూలి పనులకు వెళ్తున్నటువంటి స్వప్నను తనతో పాటు పనులకు రావాలంటూ దేవేందర్ చెప్పడంతోనే తాను ఇక పవన్ కళ్యాణ్ కలవలేనటువంటి బాధతోనే తాను పక్కకు తప్పించుకోవాలని ప్లాన్ చేస్తారు. సో ఇద్దరు కలిసి చిన్న పిల్లలు 3 పిల్లలున్నా కూడా తాను మృతుడైనటువంటి దేవేందర్ తండ్రి నర్సయ్య చూసుకునేవాడు, ఆ చిన్న పిల్లల తను చూసుకుంటుండగా ఇద్దరు కూలి పనులకు వెళ్ళేవారు. సో ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ తో దూరం పెరుగుతుందని భావించినటువంటి స్వప్న తన ప్రియంతో కలిసి తన భర్తను అడ్డు తొలగించుకోవాలని ఒక కుట్ర చేసింది. ఈ క్రమంలోనే తనకు పలుసార్లు తను బైక్ పై వస్తున్న క్రమం లోపల యాక్సిడెంట్ చేసి చంపాలనేటువంటి చాలా ప్రయత్నాలు చేసినట్లుగా తెలిసింది. అవన్నీ ఫెయిల్ కావడంతో చివరిగా ఇంటి వద్ద తను హంతముంది కప్పు చేసుకున్నారు. సో ఈ క్రమంలో మద్యం తాగుతుకొని ఆ మద్యానికి చేసి చివరికి అందులో విషయం కలిపి చంపారు. ఆ సమయంలో అంటే తన భర్తను చంపిన సమయం లోపల వీళ్ళ 3 పిల్లలు కూడా 6 సంవత్సరాల వయసులో పిల్లలే. సో వాళ్ళందరూ కూడా నరసయ్య, మృతుని తండ్రి నరసయ్య, వాళ్ళ 3 నుంచి ఆడడం కూడా చాలా కష్టమైన పరిస్థితి కనిపించింది. అయితే మొత్తానికి ఈ క్రమంలో కుటుంబ సభ్యులు ఎవరు వీళ్ళకి ఆసరా లేకపోవడం, నిరుపేద కుటుంబం కావడంతో కూడా పూర్తి ఇబ్బందులు పడ్డ పరిస్థితి. ప్రస్తుతానికి ఆ 3 పిల్లలు కూడా వాళ్ళ బంధువుల వద్ద పెరుగుతున్న పరిస్థితి ఉంది. మొత్తానికి ఈ ఘటనకు సంబంధించి కుటుంబాల్లో భర్తను కడతీర్చడం, 3 పిల్లలున్న తల్లి ఈ విధంగా పరాయి వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకోవడంతో కూడా కొంత వీళ్ళ బంధువులంతా కూడా వీళ్ళని చేరదీసిన పరిస్థితి లేదు. ప్రస్తుతానికైతే 3 పిల్లల వయసు 10 సంవత్సరాలు దాటింది. సో వాళ్ళకైతే కుటుంబ సభ్యులు బంధువుల దగ్గర అయితే పెంచుతున్న పరిస్థితి. తన తండ్రి మృతుని తండ్రి నరసయ్య 2 పిల్లల్ని కూడా పెంచుకుంటున్నారు. మొత్తానికి ఒక కుటుంబం చిన్న భిన్నమైంది. మరోవైపు భర్తను కడతెరిచినటువంటి ఈ యొక్క వివాహితకు ఇది జీవిత ఖైదు పడడంతో కొంత ద్వంద్వ రకాలుగా అయితే ప్రస్తుతం ఆ ఏరియా లోపల చర్చలు అయితే జరుగుతున్నాయి. అట్లా రైట్ వేణు, థ్యాంక్ యూ. సో ఏదైతే వివాహితర సంబంధం ఒక నిండు ప్రాణం బలి తీసుకుందని చెప్పాలి. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో 2020లో జరిగిన ఈ ఘటన అయితే ఆ ప్రాంతం మొత్తంలో కలకలం రేపిందని చెప్పాలి. సో ఏదైతే భర్త వివాహితర సంబంధానికి అడ్డొస్తున్నాడని స్వప్న అనే మహిళ అయితే అతని భర్తనైతే దేవేందర్నైతే మందులో విషం కల్పించి ప్రాణం తీసింది. అయితే ప్రాణం తీసిందే కాకుండా హార్ట్ అటాక్ అని చెప్పి వాళ్ళందరినీ నమ్మించే ప్రయత్నం కూడా చేసింది. అయితే అన్ని కోణాల్లో దర్యాప్తు చేసిన పోలీసులు పక్కా సాక్ష్యాలను అయితే కోర్టులో ప్రవేశపెట్టారు. ఎట్టకేలకు అటు నిందితులిద్దరికీ కూడా కోర్టు అయితే జీవిత ఖైదు శిక్ష విధించింది.